నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. ప్రశ్న రావణ్ ఒక యూట్యూబర్, ఒక ఉన్మాది యూట్యూబర్. కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టడం, హిందూ దేవులను దూషించటం, తాను క్రిస్టియన్గా ఉండి హిందూ దేవులను దూషించటం, మత కల్లోలాలు జరిగే విధంగా రెచ్చగొట్టడం, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీల నాయకుల్ని నీచంగా జుగుప్సాకరంగా తిట్టడం, అది రావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్, ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నడిపి యూట్యూబర్. అయితే రావణ్ పూర్తి పేరు, ఆయన ఒక హిందూ, మొదట తర్వాత జోసెఫ్గా మారిందంట. సరే, ఏదైతేనే మతం మారాడు. సరే, ఆ మారిన మతాన్ని ప్రేమించుకుంటూ మరి ఏ మతం నుంచి మతం మారాడో ఆ మతాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా చేసిన పరిస్థితి అయితే కనపడలేదు. ఇటీవల గత ఆదివారం ఏలూరు వేదికగా జరిగినటువంటి దళిత క్రైస్తవుల మహాసభ మీద నోటికి అదుపు లేకుండా మాట్లాడాడు. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, తప్పులేదు. ప్రభుత్వ నేతల్ని విమర్శించవచ్చు, తప్పులేదు. జుగుప్సాకరమైనటువంటి భాషను వాడి ఒక అటెన్షన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు. అందరూ తన వైపు చూడాలనుకున్నారు. పబ్లిక్ మొత్తం తన వైపు చూస్తే తనకేదో పెద్ద పేరు వస్తుందని ఊహించాడు. చివరికి ఏమైంది? బొజ్జా కుమార్ అనేటువంటి ఒక జనసేన పార్టీ కార్యకర్త పిఠాపురంలో కంప్లైంట్ చేస్తే పిఠాపురం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. సరే, ఆ కేసు మీద బెయిల్ వచ్చినట్టు ఉంది. జడా శ్రావణ్ గారు చక్కగా బెయిల్ తీసుకొని వచ్చారు, ఎందుకంటే ఆయన లీగల్గా పండిపోయినాడు కాబట్టి. మళ్ళీ ఇంకొక కేసు నిమిత్తం ఆయన్ని సర్పవరం పోలీస్ స్టేషన్కి పోలీసులు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ చెందినటువంటి కార్యకర్తలు అతను అడ్డుకునే ప్రయత్నం, కోడిగుడ్లతోటి కొట్టాలనేటువంటి ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఇక్కడ ఒకటి, కూటమి నేతలు బాధ్యతగా వ్యవహరించండి. జనసేన పార్టీ కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరిస్తే సమాజంలో కాస్త ప్రశాంతత ఉంటుంది అందరికీ. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఒక అడుగు ముందుకే వేయచ్చు. అతను ఉన్మాదే, అందులో డౌటే లేదు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా హిందూ దేవులను కూడా కించపరిచినటువంటి ఒక ఉన్మాది అనేవాడు ప్రశ్న రావణ్ అనేవాడు. అందులో అసలు ఇక రెండో డౌటే లేదు. అయితే ఉన్మాదులతో కూడా కూటమిలో ఉన్నటువంటి పార్టీల కార్యకర్తలు కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇప్పుడు ఆ ఉన్మాది మీద కోడిగుడ్లు రాలేయటం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మీ పార్టీల అధినేతలకు చెడ్డ పేరు వస్తుంది. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈ ఉన్మాది మాట్లాడింది కరెక్టే అనుకుంటే బెయిల్ వస్తుంది. లేదు, దీనివల్ల సమాజంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి, శాంతి భద్రతలకి ఇష్యూ అవుతుందని చెప్పేసి కనుక చట్టాలు కనుక మరి న్యాయస్థానాలు అనుకుంటే కొన్ని రోజులన్నా ఈ మృగాలని కట్టడి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ వాక్ స్వాతంత్ర హక్కు రోజు రోజుకి పెరిగిపోవటం చాలా దారుణమైన పరిస్థితికి దారితీసింది. ఈ రావణ్ అనేటువంటి వ్యక్తి ఎంత దుర్మార్గానికి, నీచానికి ఒడిగట్టాడంటే, ఎవరైనా శ్రీరాముడి గురించి కామెంట్ చేస్తారా? సో దేవుడి గురించి గతంలో కత్తి మహేష్ అనేటువంటి ఒక ఉన్మాది ఉండేవాడు, అతను కామెంట్ చేశాడు భగవంతుడిని. అంటే భూమి మీద లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదు, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళే అనేటువంటి పరిస్థితిలో మన సమాజం నడుస్తుంది. మరి అతను ఏం సాధించాడు? చివరికి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి యాక్సిడెంట్లో 2 కళ్ళు పోయి వారాల పాటు హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడి మరణించాడు. అంటే భగవంతుడితో పెట్టుకుంటే ఎవరికైనా, ఏ పార్టీ వాళ్ళకైనా అబద్ధాలు ఆడినా భగవంతుడు ఏదో ఒకరోజు శిక్ష వేస్తాడు అనేది చాలామంది పెద్ద పెద్ద పండితులు అనేక సందర్భాలు చెప్పిన పరిస్థితి. కాబట్టి
సమాజంలో అశాంతిని క్రియేట్ చేయొద్దు. జనసేన కార్యకర్తలు కాస్త సంయమనం పాటించండి. అనవసరంగా కృష్ణారావణ్కి హైప్ ఇవ్వద్దు. అతనేమి పెద్ద బాడీ బిల్డర్ కాదు, ఓ పెద్ద నర్రూప రాక్షసుడు కాదు, ఓ సైకో అంతే, ఓ ఉన్మాది, నోటికి వచ్చినట్టు మాట్లాడేటువంటి ఓ పిచ్చి సైకోనో ఉన్మాదో అని అంటారు. అతన్ని పోలీసులు తీసుకెళ్తుంటే అతని జీబు వెంటబడటం, ఆ వీడియోలన్నీ సోషల్ మీడియా తిరగటం, అమ్మో కృష్ణారావుని చంపేస్తున్నారు కొట్టేస్తారని చెప్పేసి ఎవరైతే ఈ ఉన్మాదులకు ఒత్తాసు పలికే పార్టీలు ఉండి ఆ కార్యకర్తలు సోషల్ మీడియాలో అతని వీడియోలు షేర్ చేయటం, దీనివల్ల ఏమవుతుందంటే అనవసరమైన హైప్ క్రియేట్ అవుతుంది. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చాలా క్లియర్గా ఉన్నారు, స్టాండ్ మీద ఉన్నారు. కాబట్టి అది అలానే ఉండేవండి. ఇప్పుడు మీరు వేలాది మంది వచ్చారు పిఠాపురంలో జన సైనికులు, వచ్చి ఏం చేస్తారు? కొట్టి చంపుతారా? చంపితే చట్టాలు మిమ్మల్ని వదిలిపెడతాయా? మీరు జైలు జీవితాన్ని అనుభవించాలి. అనవసరం, లైట్ తీసుకోవడం బెటరు. సమాజంలో ఉన్మాదులు పోలీసులు కట్టడి చేయాలని మాలాంటి మీడియా వ్యవస్థ చెబితే అందులో డౌటే లేదు. ఎవడ ఉన్మాదంగా వ్యవహరిస్తే వాడిని కట్టడి చేయాలి. అది ఎవరైనా సరే, నేనైనా ఇంకొకళ్ళైనా. మతాల మధ్య విద్వేషాలు, రాజకీయ పార్టీ నాయకుల్ని ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బూతులు తిడితే పెద్ద హీరో అవటం అంటే మనం రోజుకు 100 బూతులు తిట్టగలం. ఆ ఉన్మాది కన్నా 10 రెట్లు ఎక్కువ తిట్టగలం. కానీ అది కాదు. ఇష్యూ ఎక్కడుంది, సమస్య ఎక్కడుంది, ఆ సమస్యని పబ్లిక్లో పెట్టాలి, ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాలి, ఉప ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాలి. ఆ సమస్య హైలైటెడ్ చేయొచ్చు, తప్పలేదు. బాధితుడున్నాడు, బాధితుడికి ఏదైనా ఇబ్బంది జరిగింది, అధికార పార్టీ నాయకుడు జనసేన ఎమ్మెల్యేను టీడీపీ ఎమ్మెల్యేను ఎక్కడన్నా ఎవరిదన్నా ప్రాపర్టీ కబ్జా చేశాడు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టొచ్చు, వాళ్ళ సమస్యని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం జరిగిందని చెప్పొచ్చు. దాన్ని ఎవడ క్వశ్చన్ చేయటం కదా. అదే ఎవరైనా క్వశ్చన్ చేస్తే సమాజం అంతా తిరగబడాలి ప్రభుత్వం మీద అవసరమైతే. ఎవరు క్వశ్చన్ చేసినా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు క్వశ్చన్ చేసినా, వ్యవస్థలు క్వశ్చన్ చేసినా. అలా కాకుండా కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి బూతులు మాట్లాడి బూతులే పరమావధిగా అంతా డైవర్ట్ చేసేటువంటి ఉన్మాదుల్ని ఖచ్చితంగా శిక్షించాలి. కానీ కూటమి కార్యకర్తలు ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ వాహనాల వెంబడ పరిగెత్తి కోడిగుడ్లు రాళ్ళు ఏదో విసిరే ప్రయత్నం చేసి అనవసరంగా వాళ్ళకు ఒక హైప్ ఇచ్చి చేసేటువంటి కార్యక్రమాలు మానుకుంటే సమాజానికి మంచిది, రాష్ట్రానికి మంచిది.